దయచేసి తలలు దించినట్లయితే ప్రార్థన సహాయాన్ని దేవుని కోరి తదుపరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహోన్నతుడా మా కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని ప్రేమించి గడిచిన దినాల్లో మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధిలో చేర్చి, నీ సన్నిధిలో తండ్రి మనసారా నిన్ను ఆరాధించుకోవటానికి, నిన్ను ప్రార్థించుకోవటానికి, నిన్ను స్తుతించుకోవటానికి, మీరిచ్చినటువంటి మాటలను తండ్రి ధ్యానించుకోవటానికి మీరు కృప చూపించారు నాయన. మీరిచ్చినటువంటి ఇట్టి సమయమునకై తండ్రి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నేను కాదు నాయన మాట్లాడుతున్నది, మీరే మాతో మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీరు మాట్లాడితే తండ్రి మా హృదయాలునైనా తండ్రి మీ ఆత్మతో నింపబడి తదుపరి తండ్రి మా బ్రతుకులను, మా ఆత్మలనైనా తండ్రి మీకు అనుకూలముగా మలుచుకోవటానికి మా అందరికీ బుద్ధి జ్ఞానము వస్తుందన్న సంగతి మేము తెలుసుకుంటున్నాం నాయన. కనుక మీరే మాకు సహాయము చేసి మీరే మాతో నేరుగా మాట్లాడతారని ప్రాధేయపడుతూ, ఇక ఆది నుంచి అంతం వరకు మీరే మాకు తోడుగా నీడగా ఉండి నడిపిస్తారని మరోసారి ప్రాధేయపడుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మరొక నూతన ఆదివారపు ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా గడిచిన వారముల నుంచి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ప్రేమించి ఈ సమయంలోనికి ఇక్కడికి చేర్చి దేవుని పాటలతోనూ ప్రార్థనలతోనూ దేవుణ్ణి ఆరాధించుకోవటానికి, స్మరించుకోవటానికి, విజ్ఞాపన చేసుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఈ చక్కని సమయమునకై మనమందరము దేవాది దేవునికి స్తుతులు చెల్లింపవద్దలమై ఉంటున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కొన్ని విలువైన సంగతులు మనసు పెట్టి ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు చదువుకునే సంగతులు, ఎప్పుడు వినే సంగతులే మన చెవిన మళ్ళీ మళ్ళీ పడుతున్నాయనంటే దేవుడు ఆ మాటల ద్వారా మన జీవితాలకు ఏవో విలువైన సంగతులు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడన్న సంగతి గ్రహించుకోవాలి. ఒక తల్లి తన బిడ్డకి మళ్ళీ మళ్ళీ ఒక చక్కని విషయాన్ని చెప్పిందనుకోండి, దాని అర్థం విసిగించిందని కాదు. ఆ మాట తన బిడ్డకు ఎంతో అవసరము అన్న సంగతిని మళ్ళీ మళ్ళీ తను ఎంతగా వినకపోయినప్పటికీ చెప్పి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు కూడా ప్రతి ఆదివారపు ఆరాధనలో లేదా పాటల ద్వారా, మనం యూట్యూబ్లో మెసేజ్ల ద్వారా దేవుడు మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. ఇది విన్న వాక్యమే కదా, ఇది ఇంతకు ముందు దీని గురించి ఆలోచించినదే కదా అని ఎప్పుడూ అనుకోకొద్దు ప్రియమైన దేవుని వాళ్ళారా. మన ప్రమేయము లేకుండా దేవుడు మన చెవిలో తన మాటలు ఉంచుతున్నాడు అని అంటే అవి మన చెవి వరకే పోవాలని కాదు, మన హృదయాల్లో ఇంకా పటిష్టంగా భద్రపరుచుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఏమండి, లోకమంతటి మీద దేవుని ప్రేమ ఆవరించబడి ఉన్నది అన్న సంగతి మనకందరికీ తెలుసు. ఎవరైనా అన్ని జనులకు కావచ్చు, దేవుణ్ణి ఎరగని వారికి కావచ్చు, నిజమైన దేవుని ఆరాధించని వారికి కావచ్చు, ఏంటయ్యా మీ దేవుడు 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 అని మాట్లాడుతున్నారు, ఏంటి మీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటి అని అడిగినప్పుడు మనకు మొట్టమొదటగా గుర్తుకొచ్చే ఒకే ఒక్క మాట ప్రియమైన దేవుని వాళ్ళరా, మా దేవుని స్వరూపం ఏంటో తెలుసా? మా దేవుని యొక్క సంపూర్ణ లక్షణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమామయుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెంత తప్పు చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా ఆయన మనసును బాధ పెట్టినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం చెప్తాం ప్రేమన దేవుని వాళ్ళరా. ఏమండి, దానికి సాదృశ్యం ఏంటి, దానికి నిదర్శనం ఏంటి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు చెప్తున్నావు కదా,
నాకేం చేశాడయ్యా దేవుడు? నాకేం తెచ్చిపెట్టాడు? నా చేతుల కష్టార్జితంతో నేను సంపాదించుకున్నాను. నా తెలివితో నేను ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. తెచ్చుకుంటున్నాను, తింటున్నాను, సుఖపడుతున్నాను, సంతోషపడుతున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇచ్చారు, నేను గడుపుతున్నాను. నీ దేవుడు నాకు చేసిందేంటి? ఏమండి, ఇటువంటి ప్రశ్నలు మనకు తలెత్తినప్పుడు దేవుడు తన ప్రేమకు ఒక నిదర్శనంగా మన కళ్ళ ముందు ఎన్నో పెట్టాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఏమండి, కళ్ళ ముందు కనబడుతున్న ఈ సృష్టిని అంతా మన కోసమే సృష్టించి ఇది నా ప్రేమ అని చెప్పాడు. దీని గురించి ఎన్నో ఆదివారాలు మనం ధ్యానించుకున్నాం. అంతేనా? అయ్యా, నిన్ను కన్నది నీ తల్లి, నీ తండ్రి. వారిలో ఉన్న ఆ గొప్ప ప్రేమ ఎవరిదో తెలుసా? వారిని సృజించిన దేవాది దేవునిదయ్యా. నువ్వు ఎవరినైతే కాదనుకుంటున్నావో ఆ దేవునిదయ్యా ఈ ప్రేమ. నీ తల్లిలో ఉన్న ప్రేమ, నీ తండ్రిలో ఉన్న ప్రేమ నీ కళ్ళ ముందు పెట్టాడే. వారి ఒడిలో నిన్ను పెట్టి వారి ప్రేమను పొందుకునేలా చేశాడే. ఆ ప్రేమలో దేవుని ప్రేమను ఎప్పుడైనా గమనించావయ్యా అని మళ్ళీ మనం తిరిగినప్పుడు, మళ్ళీ మనం మాట్లాడినప్పుడు, ఇది సరిపోదు, నాకు ఈ ప్రేమ సరిపోదు, దీనికంటే మించిన ప్రేమ ఇంకేదన్నా ఉంటే చూపించు, అప్పుడు నేను దేవుని నమ్ముతాను అని అంటే, దేవుడే స్వయంగా తన ప్రేమకు నిర్వచనాన్ని చెప్పుకోవటానికి సిద్ధపడుతున్నాడు. ప్రేమన దేవుని వాళ్ళారా, ఏమండి, తల్లి తండ్రి కన్నబిడ్డలను బాగా పెంచారనుకోండి, ఎంతో కష్టపడతారు. ఏమండి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, వారికి 2 నెలలు 3 నెలల వయసు వచ్చినప్పుడే, కడుపులో పడిన దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి ప్రతి ఆశ, ప్రతి ఆలోచన పిల్లల మీదే ఉంటుంది. వాళ్ళకి ఏం తెచ్చి పెట్టాలి, వాళ్ళకి ఎలా వండి పెట్టాలి, వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది ఒక తల్లి, వారి కోసం ఎంతో శ్రమ పడతాడు ఒక తండ్రి. ఇరువురు కలిసి తమ పిల్లలను, తమ ప్రేమను అంతా కుమ్మరించేస్తారు ఆ పిల్లల మీద. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత వారి కాళ్ళ మీద వారు నిలబడి వారి చేతులు వారి సంపాదించుకున్నప్పుడు, ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినప్పుడు ఈ తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రేమన దేవుని వాళ్ళరా, నిన్నెంత ప్రేమించామో తెలుసారా, నిన్ను ఎలా ఆడించామో తెలుసా, ఈ గుండెల మీద నిన్ను ఆడించానయ్యా, మాకు లేకపోయినా నీకు పెట్టే ప్రయత్నం చేశామయ్యా, నీ కడుపు నింపామయ్యా మేము అని తన కొడుకుకి, తన కూతురికి, తన పిల్లలకి తల్లిదండ్రులు కూర్చోబెట్టి అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు జరుగుతుంది ఇది? తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేని పిల్లలున్నప్పుడు తల్లిదండ్రులకు ఆ స్థితి వస్తుంది. ప్రేమైన దేవుని వాళ్ళ, దేవుడు మన కోసం 66 పుస్తకాల ఈ గ్రంథాన్ని ఎందుకు రాయించాడో తెలుసా? ఏమండి, ఆదాము హవ్వలు ఉన్నప్పుడు ఈ గ్రంథం ఉన్నదా? వాళ్ళకి ఏదైనా గ్రంథం ఇవ్వబడిందా? లేదు. ప్రేమైన దేవుని వాళ్ళ, మోషే గారు సీనాయి పర్వతం మీద ఎక్కేంత వరకు, కొన్ని వందల సంవత్సరాల వరకు ఏ రోజు దేవుడి మాట లిఖించబడినట్టుగా లేదు. ప్రేమన దేవుని వాళ్ళారా, దేవుడే స్వయాన దిగిపోయి ఎందుకు తన చేతులతో తాను ఒక రాతి పలకల మీద ఎప్పటికీ చెరిగిపోని వాటిగా ఎందుకు రాస్తున్నాడో తెలుసా? ఈ పిల్లలకు నా గురించి సరిగా అర్థం కాలేదు, నా ప్రేమను తెలుసుకోలేకపోయారు. ఏమండి, ప్రతి చల్లపూట ఆదాము హవ్వలతో దేవుడు ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. అయ్యా, నీకు నా ప్రేమ కావాలా? రుచి చూసి తెలుసుకో, ఈ పండుని తెంపి తెలుసుకో, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక వస్తువును ముట్టి తెలుసుకో, దాన్ని అనుభవించి తెలుసుకో. నీ దేహాన్ని చూడు, నీ ఆత్మను చూడు, నీ తెలివిని చూడు, నీ చుట్టూ కలిగించబడిన ప్రతి దాన్ని చూడు. ప్రతి దాన్ని తడిమితే, ప్రతి దాన్ని ముట్టితే ప్రతిదీ నా పేరు చెబుతుందయ్యా, నా ప్రేమను చెబుతుందయ్యా నీకు. ఏమండి, అప్పుడప్పుడు ఒక ప్రేయసి, ఒక ప్రియుడు, తన ప్రియురాలు దూరంగా ఉందనుకోండి, లేదా తన ప్రియుడు దూరంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క చిన్న చిన్న బహుమానాలు, ఆ చిన్న చిన్న వస్తువులు అవి చూసుకొని వాటి ద్వారా సంతృప్తి పొందుతూ ఉంటారు. ఎందుకలా? మాట్లాడడానికి తను లేకపోయినా, చూడటానికి ముట్టుకోవటానికి తను లేకపోయినా, తను అందించిన జ్ఞాపకాలు నాతో ఉన్నాయి అని ఆ జ్ఞాపకాలను చూసుకుంటూ, తడుముకుంటూ, అందులో ఉన్న ప్రేమ మాధుర్యాన్ని పొందుకుంటూ ఉంటారు. పిల్లలు హాస్టల్కి వెళ్తే
తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండి వారి జ్ఞాపకాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. లేదా తల్లిదండ్రులు కాలాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు వారి యొక్క ప్రేమానుభూతులను ఏవో కొన్ని వస్తువుల రూపకంగా, ఇది మా అమ్మ నాకు పెట్టినటువంటి మొట్టమొదటి చీర, అమ్మో ఇది పాతదైపోయినా నేను ఇవ్వను, అది దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఇది మా నాన్నగారు నాకు కట్టించినటువంటి ఇల్లు, అమ్మో దీన్ని నేను అమ్మను. ఇది నాకు ఇదిగో మొట్టమొదటిసారి మా నాన్న నాకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి మొట్టమొదటి ఇదిగో 10 రూపాయల కాగితం, దీన్ని నేను ఖర్చు పెట్టుకోను, దీన్ని నేను ఎత్తి పెట్టుకుంటాను. లక్షలు సంపాదించిన ఆ కాగితాన్ని అలా చూసుకుంటూ ఉండిపోతాడు. చూడండి, వాటిని ముట్టుకున్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు ఇదిగో తన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ జ్ఞప్తికి వస్తుంది. ప్రేమ దేవుని వల్ల ఇది తెలిసిన మనిషి, దీన్ని అనుభవించిన మనిషి తండ్రి ప్రేమను మాత్రం తెలుసుకోలేకపోయాడు. తండ్రికి చాలా బాధ అనిపించింది. చూశాడు చూశాడు చూశాడు, కనీసం వీళ్ళకు రాయించాలి అనుకున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, అలా ప్రేమ లేకే ఈ మన చేతుల్లో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల ఈ గ్రంథం ప్రేమ దేవుని వాళ్ళ, ఇందులో దేవుడు తన మనసంతా పెట్టాడు, తన ప్రేమంతా రంగరించి రాయించాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నానైనా, నీ కోసం నేను ఆలోచిస్తున్నానైనా, నీ గురించి నేను తపన పడుతున్నాను నాయనా, నువ్వు రావాలి, నువ్వు నా గురించి ఆలోచించాలి, నా ప్రేమను తెలుసుకో. అసలు నేను ఎవరో తెలుసా? నేను ప్రేమ స్వరూపిణయ్యా, నేను ప్రేమా స్వరూపిణి. నీ తండ్రి నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఆయన ప్రతి అణువు నీ మీదున్న ప్రేమ కణాలతో నిండిపోయిందయ్యా, తెలుసుకోవయ్యా అని ఎంతో ప్రేమతో మనకు దేవుడు తన ప్రేమను చెప్పాలనుకుంటున్నాడు. ప్రేమ దేవుని వల్ల మనిషి అర్థం చేసుకోలేకపోయాడు. పాత నిబంధన గ్రంథ కాలములో ఎన్నో ప్రతులు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో సూచక క్రియలు అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడా తన ప్రజలు తనను ప్రేమించినట్టుగా కానీ, తనను ఆరాధించినట్టుగా కానీ, తనను మనస్ఫూర్తిగా ఇష్టపడినట్టుగా కానీ ఎక్కడా లేదు ప్రేమ దేవుని వాళ్ళ. అందుకే మాట్లాడడమే మానేశాడు. ఇక మాట్లాడడమే మానేశాడు. ఏం చెయ్యాలయ్యా, వీళ్ళ కోసం ఏం చెయ్యాలి, ఏం చేస్తే నా ప్రేమను తెలుసుకుంటారు వీరు, వీళ్ళకి ఎవరెళ్ళి చెబుతారు? నేనే స్వయాన దిగిపోయి తన చేతులతో మట్టి బొమ్మను చేసి అందులో జీవవాయువును ఊది వారికి తన ప్రేమంతా చెబితా కూడా వాళ్ళు వినలేదే. తన ప్రవక్తలను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, అందరినీ పంపుతున్నాడు. ఎవరొచ్చి చెప్పుతున్నా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారే. ఇంకెవరు వెళ్తారయ్యా వీళ్ళకు అని 400 సంవత్సరాలు మౌనంగా అలా ఉండిపోతే తన సంకల్పం గుర్తుకొచ్చింది. ప్రేమన దేవుని వాళ్ళ, తన సంకల్పం గుర్తుకొచ్చింది దేవాది దేవుడికి. కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే మానవులు ఇలా తయారైపోతే, మానవ జాతి ఇలా తయారైపోతే వీళ్లకు తన ప్రేమను చెప్పటానికి తన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మార్గమే చెబుతున్నాడు ప్రేమన దేవుని వాళ్ళారా. ఆ మార్గమే దిగొచ్చి తన ప్రేమను, తనను పంపిన దేవుని ప్రేమను గురించి చెప్పటం మొదలు పెడుతుంది. చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రేమన దేవుని వాళ్ళరా. కొన్ని వందల సార్లు ఈ వచనాన్ని మనం చదివే ఉంటాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రేమన దేవుని వాళ్ళరా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా నాయనా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభు యొక్క సన్నిధిలో నుంచి దేవుని కుడిపార్శ్వమున ఆ సింహాసనం మీద నుంచి లేచి నిలవబడి తన మహిమనంతా అక్కడే వదిలేసి అండి, ఆయన సామాన్యుడు కాదు ప్రేమ దేవుని వాళ్ళారా. ఆయన భూమి మీదకి వచ్చి ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించాడో తెలుసా? తండ్రి, నేను నీ పనిని సంపూర్ణంగా నెరవేర్చాను, నీ యొద్ద నాకు ఎటువంటి మహిమ ఉన్నదో ఆ మహిమ నాకు మళ్ళా తిరిగి అన్నాడు.
అంటే తన మహిమనంతా వదిలిపెట్టి తండ్రి పాదాల దగ్గరే, పరలోక సింహాసనపు తండ్రి పాదాల దగ్గరే వదిలిపెట్టి వచ్చాడు. ఏం వదులుకొని వచ్చాడయ్యా ఆయన అనంటే, చుట్టూ ఉన్నటువంటి సమస్త కోటాను కోట్ల దేవదూతల చేత పొగడబడుతున్నటువంటి అత్యంత మహిమకరమైనటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేనికోసమైతే సంవత్సరాలుగా కష్టపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఇలా గొంతు చించుకొని అరుస్తూ ఉన్నామో ఆ మహిమను వదిలిపెట్టుకొని వచ్చాడు తను. ఏమండి, ఒక పట్టణంలో బాగా నిలదొక్కుని పోయామనుకోండి, కోటాను కోట్ల ఆస్తి బంగళా ఉంది. ఆ బంగళాలో నుంచి విడిచిపెట్టి పల్లెటూరుకు పంపమంటే వెళ్ళడానికి మనసు వస్తుందా మనకి? రాదు ప్రియమైన దేవుని వాళ్ళ. ఎందుకు? మనం అనుభవిస్తున్నటువంటి ఆ స్థితి అంత గొప్పది, అంత ఉన్నతమైనది. దాన్ని వదులుకొని ఒక సాధారణమైన స్థితికి, ఒక పల్లెటూరు ప్రాంతానికి, ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళటానికి ఎవ్వరికి మనసు రాదు ప్రియమైన దేవుని వాళ్ళ. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు తన కుమారుణ్ణి రేపుతున్నాడు. నాయనా, నువ్వు దీన్నంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కిందికి అన్నాడు. అక్కడ తనకున్నదంతా వదిలిపెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చాడట. ఇందులోనే ప్రేమ ఉందా? ఆయన రావడంతోనే ప్రేమ ఉందా? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. పరలోకం నుంచి నువ్వు వచ్చావు, నేను వచ్చాం. పరలోకం నుంచి ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, ఎంతో మంది రాజులు వచ్చారు, ఎంతో మంది న్యాయాధిపతులు వచ్చారు. భూమి మీదకి వస్తున్న ప్రతి ఒక్కరూ పరలోకపు తండ్రి దగ్గర నుంచి వస్తున్న వాళ్ళే. మరి నీ రాకకు ఆయన రాకకు తేడా ఏమైనా ఉందా? దేవుడు అంటున్నాడు, దేవుడు లోకముడు ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించావయ్యా అంటే, తన కుమారుణ్ణే ఇచ్చేశాను, తన కుమారుని ఇచ్చేశాను. ఎలా ఇచ్చావయ్యా? ఏం పని పెట్టావయ్యా ఆయన భుజాల మీద అంటే, అంతకు ముందు 14వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. 14వ వచనం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అప్పుడప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం ఈ భూమి మీద దేవుడు చేసిన పని అయి ఉన్నామని చదువుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం సిద్ధపరచబడినటువంటి పని ఏంటో తెలుసా? నాయన, ఒకనాడు మోషే అరణ్యంలో ఒక సర్పాన్ని ఇలా ఎత్తితే అనేక మంది ఆ సర్పాన్ని నిదానించి చూచి తమకున్న తెగులు పోగొట్టుకొని తమ ప్రాణాలు రక్షించుకున్నారు. నాయనా, నా కుమారుడా యేసుక్రీస్తు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇలా ఎత్తబడాలి నాయనా, నువ్వు ఇలా ఎత్తబడాలి. ఎత్తబడాలంటే దేవుడు నన్ను ఎత్తుకొనును గాక అనంటే ఆకాశ సింహాసనం మీద కూర్చుండబెట్టినట్ట? లేదు, ఈ భూమి మీద అత్యంత ఎత్తైనటువంటి సింహాసనం మీద ఆయనను కూర్చుండబెట్టుకున్నట్ట? మనుష్య కుమారుడు ఎత్తబడవలను అంటే మీనింగ్ ఏంటి? అందులో ప్రేమ ఉందట. అలా ఎత్తబడ్డంతోనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెబుతున్నాడు. ఎలా ఎత్తబడాలి? ఆయన ఏ విధంగా ఎత్తబడాలి? ఆయన ఏమన్నా హెలికాప్టర్ మీద ఇలా వెళ్ళాలా? మనుష్యులందరూ ఆయన తమ భుజాల మీద ఆయనను మోసుకొని ఇలా లేపాలా పైకి? ఎత్తబడ్డమంటే మీనింగ్ ఏంటి? మనుష్య కుమారుడు ఎత్తబడాలి, అప్పుడే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న మాటకి అర్థం వస్తుంది నాయన. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సాధారణమైనటువంటి ఆలోచనలతో ఈ భూమి మీదకి ఆయన రాలేదు. ఆయన భుజం మీద ఏముందట? రాజ్యభారం ఒక్కటే కాదు ప్రియమైన దేవుని వాళ్ళ, ఆయన భుజం మీద ఉన్నది. ఆయన దేని మీదనో ఎత్తబడాలంట. ఒక దేవుడు మనకి ఈరోజు ప్రత్యక్షమైపోయి నాయన నీ భుజం మీద రాజ్యభారం ఉండును అంటే మనకి ఏమర్థమవుతుంది? చెప్పండి, బాగా ఏమర్థమవుతుంది? దేవుడు నాకేదో సీఎం పోస్టే ఇచ్చేస్తున్నాడు, దేవుడు నాకేమో ఈరోజు ఏమో పెద్ద పిఎం పోస్టే ఇచ్చేటట్టే ఉన్నాడు, ఒక రాజ్యాన్నే నాకు ఇచ్చి ఇవ్వబోతున్నాడు. నా మీద భారం ఉందంట. అబ్బో, ఒక ఇంటి భారం ఒక యజమాని మీద ఉందనంటే ఆ ఇల్లంతటి మీద యజమానుడుగా ఆ ఇంటి యజమానుని దేవుడు నియమించినట్లు, అలాగే ఇదిగో నీ భుజం మీద రాజ్యభారం ఉంటుందనంటే ఒక రాజ్యాన్నే దేవుడు ఆ యొక్క కుమారునికి ఇస్తున్నట్టు. అదొక్కటేనా ఆయనకు రాజ్యభారం?
ఆయన భారాలు వేరు, ఆయన తిండి వేరు, ఆయన నీళ్లు వేరు, ఆయన ఆకలి వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన సంతోషమే వేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వచ్చాడు. నువ్వు ఎత్తబడాలి, ఎత్తబడాలి, ఎత్తబడాలంటే ఎలా ఎత్తబడుతున్నాడో తెలుసా? చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడటమ్మా? వెల్లడి చేస్తున్నాడట. ఎవరో వెల్లడి చేయట్లేదు. ఏ ప్రవక్తనో వచ్చి దేవుడింత ప్రేమిస్తున్నాడని చెప్పటం లేదు. ఏ న్యాయాధిపతో వచ్చి దేవుడింత ప్రేమిస్తున్నాడని చెప్పట్లేదు. దేవుడే స్వయాన వచ్చి తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడట. నా ప్రేమ ఏంటో తెలుసా? నా పిల్లల మీద, నా పిల్లల కోసం నేను సమస్తాన్ని ఇచ్చేసానని ఒక తండ్రి చెప్తాడు. నా ప్రేమ ఏంటో తెలుసా? నా పిల్లల కోసం నేను రాత్రంతా నిద్రపోకుండా ఉన్నాను. అది నా పిల్లల కోసం నేను ఇచ్చుకున్నటువంటి ప్రేమ. ఒక తల్లి గర్వంగా చెప్పుకుంటుంది ఆ విషయాన్ని. నా పిల్లల కోసం నేను ఇదిగో నిద్ర మానుకున్నాను, ఆకలి మానుకున్నాను, అన్ని మానేసుకున్నాను నా పిల్లల కోసం. తన తల్లి ప్రేమ తన తల్లి చెప్తుంది. మన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. ఎలా వెల్లడిపరుస్తున్నాడయ్యా అంటే, ఎట్లనగా ఎలా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడట? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. ఎత్తబడటము ప్రేమ అంటే కుమారుణ్ణి ఇవ్వటం, ప్రేమ అంటే ఎత్తబడటం, ఎత్తబడటం అంటే చనిపోవటము. అసలు ఈ భూమి మీదే లేకుండా ఆయన జీవము హరించుకుపోవటం, అసలు ఆయన ప్రాణము అలా ఎత్తబడుతూ అలా వెళ్ళిపోవటం. ఎత్తబడటం అంటే దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు కాబట్టి కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇవ్వటం అంటే మామూలుగా ఏదో బంగారు వీధుల్లో నడిచినట్టుగా కాదు. రాజకుమారుడుగా ఈ భూమి మీద వచ్చి సకల భోగ భాగ్యాలు అనుభవించినట్లుగా కాదు. ఈ కుమారుడు ఎలా ఉండాలయ్యానంటే, ఈ కుమారుడు ఎత్తబడాలి. మరి ఎత్తబడ్డం అంటే ఎలా ఎత్తబడాలి అంటే, మళ్ళీ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏంటయ్యా ప్రేమ అంటే, ఈ కుమారుడు చనిపోవాలి. ఎవరి కోసం చనిపోవాలయ్యా అనంటే, నీతిమంతుల కొరక కాదట. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి. సకల లోక దేవతలకు యేసుక్రీస్తు ప్రభుల వారి దైవత్వానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? లోకం దేవుళ్ళని చెప్పుకొని పొగుడుతున్నారే, ఆ దేవుళ్లకు నీవు నేను నమ్మి పూజిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వానికి అసలైన తేడా ఏంటో తెలుసా? లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా చేస్తున్నారో తెలుసా? దుష్టులను శిక్షిస్తారు, నీతిమంతుల కోసమే ప్రాణమిస్తారు, రక్షిస్తారు. కానీ నువ్వు నేను నమ్మినటువంటి ఈ క్రీస్తు, ఈ రక్షకుడు, ఈ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పాపుల కోసం ప్రత్యేకింపబడి చనిపోతున్నాడు. ప్రేమన దేవుని వల్ల ఎట్లనగా దేవుని ప్రేమ ఏంటయ్యా? అసలు దేవుడి ప్రేమను పరిశీలిస్తే పాపుల కోసం ప్రాణం పెట్టడం దేవుని యొక్క ప్రేమ అంటున్నాడు ప్రేమన దేవుని వాళ్ళ. అది అర్థం కాదని మళ్ళీ ఆయనే చెప్పుకుంటున్నాడు. చూడండి ఆ మాట ముందు 6వ వచనం చూడండి. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగించవచ్చును. ఒక నీతిమంతుని కొరకు, ఒక మంచివాని కొరకు, ఒక మేలు చేసేవాడి కొరకు, ఒక గొప్పవాని కొరకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడనంటే ఒక అర్థం ఉంది. ఏమండి, సీఎం చుట్టూ పిఎం చుట్టూ ఎస్కార్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకోసం నియమించబడతారో తెలుసా? ఈ పిఎం ఇతనికి ఏదైనా ఒక ప్రాణాపాయ స్థితి వస్తే తన ప్రాణానికి నీ ప్రాణం ఏం చేయాలో తెలుసా? నువ్వు అడ్డేయాలి. ఒక తాగుబోతు కోసం అలా పెట్టుకుంటారా? ఒక తాగుబోతు కోసం, తన జీవితంలో ఏమాత్రం పనికిరాని వాడి కోసం ప్రాణాలు అడ్డు ఇచ్చేంత సెక్యూరిటీని ఎవరైనా నియమించగలరా?
లేదు ప్రియమైన దేవుని వల్ల. ఒక 100 మందిని చంపినవాడు ఇదిగో వాడికి కాపలాగా ఎవరైనా ఉండి వాడిని ఎవరైనా చంపుతారేమో, నా ప్రాణం అట్టేద్దాం అనుకుంటారు ఎవరైనా? నో. వాడికి ఎందుకు కాపలా ఉంటారో తెలుసా? వాడి పారిపోకుండా, వాడు తిరిగి ఎవరిని హత్య చేయకుండా, వాడే తిరిగి వీళ్ళని చంపకుండా వీళ్ళ చేతుల్లో గన్స్ ఉంటాయి. వాడు ఏమైనా తోకాడిస్తే వాడిని లేపేద్దామని. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలా చేస్తున్నారో తెలుసా? ఒక నీతిమంతుని కోసం కాదట, ఒక మంచివాని కోసం కాదట, మంచివాని కోసం ప్రాణాలు తెగిస్తారట కొంతమంది. తెగించారు ప్రియమైన దేవుని వాళ్ళ. బార్డర్లో సైనికులు దేనికోసం తెగిస్తారో తెలుసా? అందరికీ భారతరత్నలు, నోబెల్ శాంతి గ్రహీతలు ఎందుకు అవుతారో తెలుసా? ఎవరైనా మంచి వాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ కోసం ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకు మెడల్స్ ఇచ్చి సత్కరిస్తారు. ఇక్కడ ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న పిల్లవాడి ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణంగా పెట్టాడయ్యా ఈ వ్యక్తి అని గొప్పగా పొగుడుతారు. కానీ ఈయన దేనికోసం పొగడబడుతున్నాడో తెలుసా? ఏలయనగా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇందులో ప్రేమ ఉందట ప్రియమైన దేవుని వాళ్ళ. క్రీస్తు చనిపోవడం వెనకాల ఏం దాగి ఉందంటే దేవుని ప్రేమ దాగి ఉందంట. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలే కదూ, నీ కోసం ఒక చెట్టు పుట్టించాను, నా ప్రేమ అర్థం చేసుకోలే కదూ నువ్వు. నీ కోసం తల్లిని తండ్రిని ఇచ్చారు, నా ప్రేమను అర్థం చేసుకోలేదు కదూ నువ్వు. నీకు ఇంత మంచి జ్ఞానం ఇచ్చాను, నా ప్రేమను అర్థం చేసుకోలే కదూ. నీకు ఇంత మంచి శరీరాన్ని ఇచ్చాను, నా ప్రేమను అర్థం చేసుకోలేదు కదూ నువ్వు. నీ కోసం ఇన్ని మాటలు రాయించాను, అయినా నా ప్రేమను అర్థం చేసుకోలేదు కదూ. నువ్వు అర్థం చేసుకోవాలనంటే నీ చేతులతో నువ్వే తాకి అర్థం చేసుకో, నీ కన్నులతో నువ్వే చూసి అర్థం చేసుకో. అలా చూసి అర్థం చేసుకోవాలనుకుంటే ఇదిగో నా కుమారుణ్ణి పంపుతున్నాను ఈ భూమి మీదకి. ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన వచ్చిందే మీకోసం. ఆయన వచ్చింది మీకోసం అయితే మీకోసం ఏం చేస్తారో తెలుసా? అలా ఎత్తబడతాడు ఆయన. ఎందుకు ఎత్తబడతాడయ్యా ఈ మనిషి అంటే? చనిపోతాడు మీకోసం. మీరు అనంటే నీతిమంతులా? మీరు అనంటే మంచి వాళ్ళ? మీరు అంటే భక్తిపరులా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మోసము, కపట, హత్య, దురాశ, ఇవన్నీ ఎన్నో పాపపు ఆలోచనలు కలిగినటువంటి మన కోసం ఆయన చనిపోవటానికి తెగిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఇందులో ప్రేమ ఉంది. ఈ ప్రేమ లోకానికి, ఈ ప్రేమ కూడా లోకానికి అర్థం కాకపోతే ఇక ఏ ప్రేమ వారిని మార్చలేదు ప్రియమైన దేవుని వల్ల. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. వెలలేనిది తన త్యాగం,
కనలేనిది ఆ మరణం, విలువైన నీ కోసమే బలియాయెను మన కోసమే, విలువైన నీ కోసమే బలియాయెను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణే తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, ఎంతెంత అవమానము సహించెను తన మౌనం, ఎంతెంత అవమానము సహించెను తన మౌనం, అన్యాయమే గెలిచిందిగా మన శిక్షకు తను తల వంచెగా, అన్యాయమే గెలిచిందిగా మన శిక్షకు తను తల వంచెగా. మేలిపెట్టిన కొరడాలు చీల్చేసెను తను మనువు, ఒలికించే తన రక్తమే మన పాప పరిహారమే, అది మన పాప పరిహారమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణే తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, శిరమంతా ముండ్లేగా పలుమార్లు దిగబడగా, శిరమంతా ముండ్లేగా పలుమార్లు దిగబడగా, మోసాడు సిలువ భారమే మన ఘోర పాప భారమే, మోసాడు సిలువ భారమే అది మన ఘోర పాప భారమే. బంధించెను ఆ చీలలు, వ్రేలాడెను తన తనువు, విడిచేసే తన శ్వాసని విమోచించే మన ప్రాణమే, విమోచించే మన ప్రాణమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణే తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు,
ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో మరణవేదనలు పొంది మన పాప విమోచనకై తన ప్రాణమిచ్చిన క్రీస్తేసుని త్యాగానికి మనమేమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన రక్తంలో మనల్ని మనం పవిత్రపరుచుకోవడం తప్ప.